Hello and welcome to Thalami Education channel. So మనం figure of speeches టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ వన్ ఆఫ్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ టాపిక్ అయినటువంటి సిమిలీ గురించి అయితే మనం ముందు వీడియోలో ఉంది. సో కంటిన్యూషన్ లో మనం ఇప్పుడు పర్సనిఫికేషన్ గురించి నేర్చుకుందాం. సో ఈ వీడియో అయితే 10th క్లాస్ తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎందుకంటే మనకి ఫిగర్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో మనకి ఫిగర్ ఆఫ్ స్పీచ్ టాపిక్ లో చాలా టైప్స్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి. సో అందులో 10th క్లాస్ వాళ్ళకి ఓన్లీ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం ఒక ప్రీవియస్ పేపర్స్ కనుక చూసుకుంటే అరౌండ్ ఒక 8 ఇయర్స్ నుంచి ఓన్లీ 3 టాపిక్స్ మెటాఫర్, సిమిలీ, పర్సనిఫికేషన్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో అందులో ఒకటి ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ లో మనం ఇప్పుడు పర్సనిఫికేషన్ గురించి నేర్చుకుందాం. So personification is nothing but the personification is a figure of speech in which a thing, an idea, an animal is given human attributes. So persons ki undetatuvanti qualities ni, I mean human beings ki undetatuvanti qualities ni, ఆ human attributes ni inanimate or lifeless అంటే ప్రాణం లేని వాటికి ఆ క్యారెక్టర్స్ ని ఉన్నట్టుగా చెప్పడం ని మనం పర్సనిఫికేషన్ అని అంటాం. రైట్. సో ఒకసారి ఎగ్జాంపుల్ లోకి వెళ్ళి మనం మళ్ళీ ఒకసారి డెఫినేషన్ అయితే డిస్కస్ చేసుకుందాం. రైట్. ద యూజువల్ వర్డ్స్ కమ్ అండ్ బీట్ హర్. యూజువల్ వర్డ్స్ ఏం చేస్తున్నాయంట, ఆ వర్డ్స్ అనేవి వెళ్ళి ఆమెని కొడుతున్నాయండి. సో వర్డ్స్ నిజంగా కొడతాయండి? కొట్టవు కదా. సో ఎవరు కొడతారు? హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కొడతారు. రైట్. మనుషులు అనే వాళ్ళు కొడతారు. సో ఆ హ్యూమన్ బీయింగ్స్ కి ఉండేటటువంటి ఆ క్వాలిటీని ఇక్కడ ప్రాణం లేని వర్డ్స్ కి అయితే ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఈ విధంగా హ్యూమన్ బీయింగ్స్ కి ఉండేటటువంటి క్వాలిటీస్ ని లైఫ్లెస్ వాటికి, ప్రాణం లేని వాటికి ఉన్నట్టుగా చెప్పడాన్ని అయితే మనం పర్సనిఫికేషన్ అని మనం అంటాం. రైట్. అది ఐడియా అయినా అవ్వచ్చు, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏదైనా థింగ్ అయినా అవ్వచ్చు, ఎనిమల్ అయినా అవ్వచ్చు. అదే ప్రాణం లేని వాటికి అన్నమాట. రైట్. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ద స్టార్స్ డాన్స్డ్ ప్లేఫుల్లీ ఇన్ ద మూన్లిట్ స్కై. ఇది మనకి 8th క్లాస్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అండి. రైట్. ద స్టార్స్ డాన్స్డ్, ఇక్కడ డాన్స్ ఉంది కదా, డాన్స్ చేయడం ఎవరు చేశారు? డాన్స్ కదా స్టార్స్ చేశారు డాన్స్. రైట్. ఈ స్టార్స్ డాన్స్ చేశారు. నిజంగా స్టార్స్ డాన్స్ చేస్తారా? చేయరు కదా. ఎవరు డాన్స్ చేస్తారు? హ్యూమన్ బీయింగ్స్ డాన్స్ చేస్తారు. రైట్. ఆ హ్యూమన్స్ డాన్స్ చేసేటటువంటి క్వాలిటీని ఇక్కడ ప్రాణం లేని లైఫ్ లెస్ అయినటువంటి స్టార్స్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా లైఫ్ లెస్ వాటికి, ప్రాణం లేని వాటికి, ఇనానిమేట్, రైట్, వాటికి హ్యూమన్ క్వాలిటీని ఇవ్వడాన్ని సో మనం పర్సనిఫికేషన్ అని అంటాం. రైట్. ఒకసారి థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. స్ప్రింగ్ has forgotten his garden. So spring has forgotten his garden. So ఇక్కడ తన గార్డెన్ గురించి మర్చిపోయారంట. ఎవరు మర్చిపోయారు? స్ప్రింగ్ మర్చిపోయింది. సో స్ప్రింగ్ అనే సీజన్ ఏం మర్చిపోయింది? తన గార్డెన్ గురించి మర్చిపోయింది. ఈ మర్చిపోవడం అనేటటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో స్ప్రింగ్ ఉంటుందా? ఉండదు కదా. సో స్ప్రింగ్ అనేది మర్చిపోవడం ఉంటుందా? ఉండదు. మర్చిపోవడం అనేటటువంటి క్వాలిటీ కేవలం హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే ఉంటుంది. సో ఆ హ్యూమన్ బీయింగ్స్ కి ఉండేటటువంటి మర్చిపోయేటటువంటి క్వాలిటీని అయితే, ఆ క్యారెక్టర్ ని అయితే, ఆ అట్రిబ్యూట్ ని అయితే ఇక్కడ స్ప్రింగ్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం కంపారిజన్, సో ఈ విధంగా హ్యూమన్ క్వాలిటీస్ ని, హ్యూమన్ క్యారెక్టర్స్ ని, రైట్, సో ప్రాణం లేని వాటికి ఇచ్చి కంపేర్ చేసి చెప్పడాన్ని అయితే మనం పర్సనిఫికేషన్ అని అంటాం. సో ఇది మనకి పర్సనిఫికేషన్ కి ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్స్ అండి. సో మరొక వీడియోలో మనం థర్డ్ ఇంపార్టెంట్ మెటాఫర్ గురించి తెలుసుకుందాం. సో కీప్ వాచింగ్ మై ఛానల్, సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.